అందరికీ నమస్కారం. వైసీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా మరి దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఒంగోలుకు సంబంధించి ఒంగోలు సమన్వయకర్త చుండూరావు బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ పెట్రోల్ ధరలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం తెలియజేయనున్నారు. అదేవిధంగా పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా పార్టీ నాయకుడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కూడా ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇవాళ పార్టీ శ్రేణులందరూ వచ్చి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ చేయడం అయింది ధరలు తగ్గించమని. మోడీ గారు చేసిన సూచనలు కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆయన విదేశీ ప్రయాణాలు తగ్గించుకోమన్నాడు, చేయొద్దు అన్నాడు. కూటమి నాయకులు మాత్రం సింగపూర్ టూర్లు వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వృధా ప్రయాణాలు చేస్తూ 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడుతూ మనుషులు పోతే ఒక వ్యక్తి పోతే 5 లక్షల్లో పోయి రావచ్చు ఎంత లగ్జరీగా ఉన్నా కూడా. కానీ 6 మంత్రులు పోతే 3 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. అదేవిధంగా మోడీ గారు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టొద్దని అంటున్నాడు. ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అడుక్కి 18,000 స్విట్జర్లాండ్ నెదర్లాండ్ లాంటి ధనిక దేశాల్లో కూడా కూలీలు దొరకని ధనిక దేశాల్లో కూడా స్క్వేర్ ఫీట్ ఇంత ధర ఉండదు. ఈ రాష్ట్రంలో ఇసుక ఏటొడ్డున ఇసుక వరకు దొరుకుతూ ఉంటే భూమి వరకు రైతుల దగ్గర భూమి తీసుకుంటే అడుక్కు 18,000 రూపాయలు పెట్టి ఈ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి లూటీ చేస్తుంది. పొదుపు చర్యలు ఎట్టన్నా కానీ ముందు లూటీని అడ్డుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. మీరు ఏదో ఒక వంక పెట్టి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఇవాళ వేసిన మీరు పెంచిన ధరలతోటి 3,000 కోట్ల భారం ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజల తరఫున మేము పోరాటానికి దిగాం. రీసర్వేలో ఫస్ట్ అయితే రియల్ జరుగుతుంది. బయట అప్లా సెటిల్ అయిపోయినా బయట అంటే ఎడ్యుకేషన్ కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు హైదరాబాద్ బయట దానికి ఇబ్బంది అవుతుంది. సో అవన్నీ సబ్జెక్ట్ ఉంది. నా ల్యాండ్ మీ ఎంప్లాయీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఇతని పేరు ఇచ్చాడు అనుకోండి, నాదే నేను క్లెయిమ్ చేస్తే ఇతను సంతకం పెట్టాలంటారు. ఇతను ఎందుకు వస్తాడు? నాకు ఆయన ఎక్కించుకుంటే మనం చేసే పొరపాటు అవి కూడా రెక్టిఫై చేయలేకపోతున్నాను. మీరు రోడ్డు సిట్ చేయటమో ఏదో చేయండి సార్. ముఖ్యంగా 2 ఏళ్ళ నుంచి పడకేసింది. ఇవన్నీ కూడా సమస్యలంతా ముందు రాంగు ఆన్లైన్ వచ్చి తీసుకోవడానికి మనిషి లేదండి. ఒక్కసారి చూడండి. తర్వాత